నమస్తే, వీటీవీ ప్రైమ్కి స్వాగతం. చంద్రబాబు నాయుడు గారు దాదాపు వారానికి 10 రోజులకు ఒకసారి ఒక కొంగొత్త నినాదాన్ని తీసుకోవటం అనేది పరిపాటైంది. ఒక్కొక్కసారి ఒక్కో నినాదం తీసుకొని ఆయన కొన్ని సభల్లో దాన్ని పదే పదే ఉపయోగిస్తూ ఉంటారు. ఇప్పుడు కొత్తగా ఆయన అందుకున్నటువంటిది ఏంటంటే రాజకీయాల్లో రౌడీలతో మనం రాజకీయాలు చేయాల్సి వస్తుంది, రాజకీయాల్లోకి రౌడీలు వచ్చారనేటువంటి ఒక కొత్త నినాదాన్ని ఆయన అందిపుచ్చుకున్నారు. ఇదే విషయాన్ని 2-3 సభల్లో కూడా ఇప్పటికే మనం విన్నాం. అంటే రాజకీయాల్లోకి రౌడీలు కొత్తగా వచ్చారా, లేదు అన్నట్టయితే ఆయన వైసీపీని ఉద్దేశించి అంటున్నారు అనేటువంటి తెలుసు. కేవలం వైసీపీలోనే రౌడీలు ఉన్నారా? రౌడీలకు సంబంధించి అంటే నేరస్తులకు సంబంధించి తీసుకున్నట్టయితే మనం డేటాతో సహా కూడా ఏడీఆర్ చెప్పినటువంటి లెక్కల ప్రకారంగా భారతదేశంలో ఏ పార్టీలో ఎంతమంది నేరస్తులు ఉన్నారనేటువంటిది చెప్తూ ఎక్కువ మంది క్రిమినల్స్ ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పని ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్తో సహా మనం ఇచ్చాం. మరి దీనికి చంద్రబాబు నాయుడు గారు ఏం సమాధానం చెప్తారు? సరే, ఆ విషయాన్ని వదిలేసేద్దాం. సహజంగా ఇవాళ రాజకీయాలు అనేటువంటివే నేరమయం అయిపోయినప్పుడు ఒకప్పుడు తెర వెనుకున్నటువంటి నేరస్తులు ఇవాళ వాళ్లే ప్రత్యక్షంగా ప్రజాప్రతినిధులుగా నాయకులుగా ముందుకు వస్తున్నారు. ఇది అన్ని పార్టీల్లో కూడా ఉన్నటువంటి సంస్కృతే, దీనికి మినహాయింపు ఏమీ లేదు. ఆయన ఎంత దీనిగా మాట్లాడినప్పటికీ ఆ సంగతి అలా ఉంచితే ప్రజలు మనకు పరిపాలించమని ఒక మ్యాండేట్ ఇచ్చారు. మ్యాండేట్ ఇచ్చినప్పుడు ప్రజారంజకంగా పరిపాలించాలి. ప్రజలు ఎన్నో హోప్స్తో మనకి అధికారాన్ని ఇస్తారు. ఆ ఇచ్చినటువంటి అధికారాన్ని ప్రజారంజకంగా ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా శభాష్ అనిపించే రీతిలో పరిపాలించాలి. ఇదే ప్రజాస్వామ్య స్ఫూర్తి. కానీ మంచి మెజారిటీ సాధించి ఈ ఏడాది కాలంలో మీరు చేసింది ఏంటి? రౌడీయిజం కాదా? దీన్ని సర్కారీ రౌడీయిజమనో సర్కారీ గూండాయిజమనో అనాలా వద్దా? ప్రమాణ స్వీకారానికి ముందు నుంచే ప్రతీకార చర్యలు ప్రారంభించారు. చాలామంది ఏమనుకున్నారంటే సరే ఇది ఒక ప్రమాణ స్వీకారానికి ముందు చేస్తున్నారు, ఆ తర్వాత దాన్ని కంట్రోల్ చేస్తారనుకుంటే ఆ పరంపర అలా కొనసాగుతూనే ఉంది, సాగిపోతూనే ఉంది నిరంతరంగా. ఎక్కడా కూడా సాటిస్ఫై అవుతున్నట్టు లేదు ఆ పైశాచిక ఆనందం నుంచి. మరి ఈ గుండాయిజాన్ని ఈ రౌడీయిజాన్ని సర్కారీ ముసుగులో పోలీసు అధికారులు అత్యున్నతమైనటువంటి అధికారులని వాళ్ళ మీద మీరు కక్షలు తెచ్చుకుంటున్నారు. వాళ్ళకి చాలామందికి పోస్టింగ్స్, కొంతమందిని అరెస్ట్ చేశారు, కొంతమందిని సస్పెండ్ చేశారు, కొంతమందికి పోస్టింగ్ ఇవ్వకుండా పెట్టారు. ఇది భరించలేక కొంతమంది వాలంటీర్లుగా వాళ్ళు రిటైర్మెంట్ అని చెప్పని అంటున్నారు. ఇది ప్రభుత్వానికి ఎంత అపప్రద. ఇది సరే, ఈ విషయాన్ని అలా ఉంచినట్టయితే ఎప్పుడో కాలం చెల్లినటువంటి దీంట్లో పాత కేసులను సైతం తవ్వి మరి ఒకదాని వెనక ఒకటి కేసులు పెట్టడమే కాకుండా ప్రజాధనాన్ని లక్షల రూపాయలు వెచ్చించి సుప్రీంకోర్టులో న్యాయవాదుల్ని ప్రజాధనంతో ఏర్పాటు చేసుకుని అదేదో ప్రజా సమస్యలకు సంబంధించినటువంటి ఇష్యూస్ లాగా వాళ్ళకి లక్షల రూపాయలు ఇచ్చి మీ కక్షలో కార్పణ్యాలు తీర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఏమైంది? అంతిమంగా ఏమైంది? సరే, మీరు ఉదాహరణకి వల్లభనేని వంశీ విషయం తీసుకుందాం. 11 కేసులు పెట్టారు. చాలా ఆనందంతో ఒక సభలో చెప్పాడు, నల్ల చూశారు కదా, నల్ల జుట్టు తెల్లగా అయిపోయింది అని చెప్పారు. ఎస్, దాదాపుగా 50 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళకి ఎవరికైనా కూడా తెల్ల జుట్టే ఉంటుంది. అది నల్ల రంగు వేసుకుంటే నల్లగా ఉంటుంది. జైల్లో ఉన్నాడు కాబట్టి రంగు వేసుకునే అవకాశం లేదు కాబట్టి అది తెల్లబడింది. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ నల్ల రంగు వేసుకుంటాడు, నల్లగా అయిపోతుంది. ఇందులో మరి ఆనందం ఏంటో, సాధించింది ఏంటో తెలియదు. సో అదేవిధంగా దాదాపుగా ఆ నందిగం సురేష్, అతని మీద బోల్డన్ని కేసులు పెట్టారు. జైలుకి వెళ్ళాడు వచ్చాడు, మళ్ళీ బయటకు వచ్చాడు. 11 కేసుల తర్వాత సుప్రీంకోర్టులో కూడా రాకుండా వాదించినప్పటికీ కూడా ఆ ప్రయత్నాలు ఫలించకుండా వంశీ బయటకు వచ్చాడు. ఆ విధంగా చూసుకుంటే ఏడాది కాలంలో మీరు రౌడీయిజం అని చెప్పని రాజకీయాల్లో రౌడీలను మాట్లాడుతున్నారో ఆ సర్కారీ రౌడీయిజంతో మీరు దాదాపుగా వైఎస్ఆర్సీపీ మీద పెట్టినటువంటి ఆ పార్టీ కార్యకర్త మీద పెట్టినటువంటి కేసులు మొత్తంగా చూసుకున్నట్లయితే ఒక లెక్కల ప్రకారంగా 2466 మంది మీద మీరు కేసులు బనాయించారు. ఇది రౌడీయిజం కాదా? ఇది దౌర్జన్యం కాదా? తర్వాత 500 మందిని సుమారు జైలు పాలు చేశారు. తర్వాత సోషల్ మీడియా కార్యకర్తల మీద 440 కేసులు పెట్టారు. జర్నలిస్టుల మీద 63 కేసులు పెట్టారు. ఇది కాకుండా ఏడాది కాలంలో మీ సుపరిపాలనలో దాదాపుగా ఒక అంచనా ప్రకారంగా, కొన్ని లెక్కల ప్రకారంగా తెలుస్తుంది ఏంటంటే రాష్ట్రంలో 390 హత్యలు జరిగాయి, 760 హత్యాయత్నాలు జరిగాయి, 198
లైంగిక దాడులు జరిగాయి. ఇవన్నీ అలా ఉంచినట్టయితే వైఎస్ఆర్సీపీని మీరు ఏదో అణిచివేత ధోరణిలో అణిచివేయాలని చెప్పని 2466 మంది మీద కేసులు పెడితే ఏమైంది? ఇవాళ ఈరోజు వల్లభనేని వంశీ బయటకు వచ్చాడు. మీరు అనుకున్నట్టుగా నల్ల జుట్టు తెల్లబడింది, బలహీనపడి ఉంటాడు ఆయన శారీరకంగా బలపడిన వ్యక్తి మళ్ళీ బయటకు వచ్చాక మళ్ళీ ఏదో ట్రైన్ అప్ అవుతాడు, ట్రీట్మెంట్ తీసుకుంటాడు, బలోపేతం అవుతాడు, జుట్టు తలకి నల్ల రంగు అవుతుంది. కానీ నియోజకవర్గాల్లో పరిస్థితి ఏంటి? నియోజకవర్గంలో అతను ఏమైనా బలపడ్డా? మీరే ఒకసారి అక్కడ సర్వే చేయించుకుంటే తెలుస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? ఏ వ్యక్తినైతే మీరు బలహీనపరచాలని చెప్పని ప్రయత్నం చేశారో అతను ఆటోమేటిక్గా రాజకీయంగా బలపడ్డాడు అని చెప్పాలి. అదేవిధంగా పేర్ని నాని మీద కేసులు బనాయించారు, ఆయన సతీమణి మీద కేసులు బనాయించారు. అక్కడ నియోజకవర్గంలో పరిస్థితి ఏంటనేది మీరు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకోండి, తెలుస్తుంది. రేపు భవిష్యత్తులో గుడివాడలో పరిస్థితి ఏంటనేది కూడా మీకే తెలుస్తుంది. ఈ విధంగా ఇంత సర్కారీ గూండాయిజంతో ఇంతమంది మీద కేసులు పెట్టి మీరు అంతిమంగా సాధించింది ఏంటంటే, ఈ మధ్య విజయవాడలో నేను టీవీలో చూశాను, ఒక వైసీపీ మహిళా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగింది. ఆ మహిళా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో మీరు ఏ మహిళల మీద అయితే సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసులు పెట్టి ఊరూరా తిప్పారో ఆ మహిళ అక్కడ మాట్లాడినటువంటి తీరు చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇన్ని రకాలుగా మమ్మల్ని దూషించారు, నోటుకొచ్చినట్టుగా తిట్టారు, అయినప్పటికీ కూడా చివరి వరకు కూడా మేము జగనన్నతోనే ఉంటామన్నారు. అంటే అంత స్టాంచ్ కరుడు కట్టినటువంటి కార్యకర్తలుగా, రాటుదేలినటువంటి కార్యకర్తలుగా మీరు పెట్టిన హింసల ద్వారా వాళ్ళు తయారయ్యారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మీ యొక్క అణచివేత ధోరణుల వల్ల, అక్రమ కేసుల వల్ల, సర్కారీ దౌర్జన్యం వల్ల వాళ్ళని మరింత రాటుదేలేటట్టుగా చేసి ఒక మంచి ఆయుధాలుగా మీరు వైసీపీ జగన్మోహన్ రెడ్డికి మీరు అందించారు తప్ప అంతిమంగా సాధించింది లేదు. ఇది ఒక్కసారి మీకు మీరుగా ఆత్మ పరిశీలన చేసుకుంటే మంచిది. తొలి అడుగు అని చెప్పన్నారు. తొలి అడుగులో ఎన్ని తడబాట్లు జరిగాయో, ఎన్ని పొరపాట్లు జరిగాయో, ఎంత దౌర్జన్యం జరిగిందో ఒకసారి మననం చేసుకుంటే మీ వ్యూహాన్ని మార్చుకుంటే బాగుంటుంది. లేదు ఇదే బాగుంది, దీంట్లోనే మనకు ఆనందం అనుకుంటే ఇట్ ఈస్ యువర్ చాయిస్. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.